హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కారన్. రానా నాయుడు సీజన్ 2 అయితే చూడడం జరిగింది. నాకైతే ఈ సీజన్ 2 ఎలా అనిపించిందంటే లైక్ నచ్చింది. పార్ట్ 1తో కంపేర్ చేస్తే పార్ట్ 1 అనేది చాలా బాగుంది. మనం పార్ట్ 1 అయితే ఎందుకు ఫేమస్ అయిందంటే వల్గారిటీ, వైలెన్స్ ప్లస్ సెక్స్ ఇవన్నీ చాలా హైలో ఉండడం వల్ల ఒక 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 పాయింట్ ఆఫ్ ఆడియన్స్ అయితే చాలా సినిమా అంటే లైక్ ఈ సీజన్ బాగా ఎంజాయ్ చేశారు పార్ట్ 1ని. కానీ ఇంకో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో దానికైతే దాని వంక కూడా చూడలేదు. దాని మీద చాలా కాంట్రవర్సీ అయితే వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఈ సీజన్లో అయితే చాలా వరకు అసలు ఆల్మోస్ట్ 90% అయితే ఎక్కడా కూడా బూజులు లేకుండా వచ్చినా కానీ దాన్ని కంట్రోల్ చేసేటట్టుగా పెట్టేశారన్నమాట అక్కడ. ఆ మాట చెప్పకుండా వదిలేశారు. అండ్ అదైతే చాలా మంచిగా అనిపించింది. ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. అండ్ ఆడ్ సీన్స్ కేవలం కొన్ని చోట్ల అక్కడక్కడే ఉన్నాయి. అది కాకుండా ఓవరాల్గా సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఎక్కడ అయితే సినిమా స్టోరీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ గురించి జరుగుతుంది అన్నమాట. ఇంటర్లింకే ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ కొడుకుని కిడ్నాప్ చేయడం, తర్వాత వాళ్ళ కూతురు ఇంకొక ఏమంటారు ఒక మర్డర్ కేసులో విక్టిమ్ కావడం, తర్వాత మళ్ళీ వాళ్ళ బాబాయ్ వెంకటేష్ వాళ్ళ కొడుకులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఒక లైక్ జైలుకి వెళ్ళడం, లైక్ ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఒకదానికి స్టెప్ బై స్టెప్ అన్నీ లింకే ఉంటాయి అన్నమాట. ఫ్యామిలీని ఇందులో మెయిన్ పాయింట్ థీమ్ ఏముంటుందంటే ఫ్యామిలీని ఒకరినొకరు కాపాడుకుంటారు అన్నమాట. అది ఎవరికి కూడా తెలియదు. స్టెప్ బై స్టెప్ అందరూ ఏంటంటే ఎదురుగున్నప్పుడు కోపడతారు, కానీ ఎప్పుడైతే ఫ్యామిలీ వాళ్ళ అవసరం వస్తే అప్పుడు మాత్రం అందరూ ఒకరికొకరు సాయం చేసుకొని వాటి నుంచి ఎట్లా ఎస్కేప్ అవుతారు. అండ్ రానా మీద చాలా నిందలు అయితే పడుతుంటాయి. తనైతే చాలా సఫర్ అయితే అవుతుంటాడు. అండ్ తను ఎంత మంచి చేద్దాం అనుకున్నా కానీ ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో ఎవ్రీ ఎపిసోడ్కి ఏదో ఒక ట్విస్ట్ అనేది వస్తుంది, లైక్ సమస్య అనేది వస్తూనే ఉంటుంది అన్నమాట. నాకైతే అక్కడ ఆ పాయింట్ అనేది చాలా బాగా నచ్చింది. ఈ వెబ్ సిరీస్ ఆల్మోస్ట్ లైక్ 6 hours ఆఫ్ టైం పట్టిద్ది అన్నమాట చూడడానికి. నాకైతే ఆల్మోస్ట్ మార్నింగ్ 4 o'clock అయిపోయింది. నేను ఎప్పుడు అరౌండ్ లైక్ 10కి స్టార్ట్ చేసా, అయిపోయేసరికి 4 o'clock అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 6 hours నాన్ స్టాప్ చూడడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది ఎంత హుక్ చేసిందో. లైక్ ఈవెన్ అంత నైట్ టైం కూడా సినిమా చూసినామంటే లైక్ ఆ రేంజ్లో అయితే లైక్ మనల్ని అయితే ఎంగేజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏం జరిగిద్దని. అయితే నాకైతే ఈ విధంగా చూస్తే చాలా బాగా అయితే నచ్చింది. అండ్ మెయిన్ ఏంటంటే ఇంతకుముందు ఏదైతే వల్గరిటీ, వైలెన్స్ ఇంకా ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో ఆడియన్స్ చూడని పర్టికులర్గా మన తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ ఇందులో ఆల్మోస్ట్ వాటిని అయితే లైక్ తీసేసని చెప్పాలి. కాకపోతే ఒక 10% అక్కడక్కడ కొన్ని ఇంకా సీన్స్ అయితే ఉన్నాయి. మరి ఫ్యామిలీ ఆడియన్స్ మరి నీ అయితే లైక్ చూడొచ్చనే చెప్తాను నేను. అంత ఆల్రెడీ ఇంతకుముందు మనం అట్లాంటి సినిమాలు అయితే చూసాము. ఈ వెబ్ సిరీస్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ ఈ వెబ్ సిరీస్ అయితే పార్ట్ 1తో కంపేర్ చేస్తే పార్ట్ 2 చాలా బాగుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ అని అయితే ఏంది కానీ అంతా అయితే చాలా బాగుంది. కానీ మన తెలుగు కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కొన్ని థింగ్స్ అయితే చాలా హార్డ్గా అనిపిస్తాయి, నచ్చవు కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే. అట్లా కొన్ని పాయింట్స్ అయితే అట్లా మళ్ళీ పెట్టారు. మేబీ బాలీవుడ్ స్టైల్లో తీయడం వల్ల బాలీవుడ్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ బాలీవుడ్ స్టైల్లో ముంబైలో సినిమా జరుగుతుంది కాబట్టి ఆ కల్చర్ ప్రకారం ఆ స్టోరీ ప్లాట్ లైన్ అయితే నడుస్తున్నట్టయితే మనకు కనపడుతుంది. ఎలాగైతే మన హైదరాబాద్లో జరిగితే మూవీ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా ముంబైలో జరుగుతుంది కాబట్టి ఆ ప్లాట్లో ఆ జోనర్లో తీసుకుంటూ వెళ్ళారన్నమాట. అండ్ ఈ సీజన్ 1తో కంపేర్ చేస్తే నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా అయితే వాచ్ చేయొచ్చు. నాన్ స్టాప్ కాకపోయినా మీకు టైం దొరికినప్పుడు అయితే నేనే చూడమని చెప్తాను. ఇట్లాంటి మరిన్ని వెబ్ సిరీస్ అండ్ మూవీస్ రివ్యూస్ కోసం మా ఛానల్ కార్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.